ప్రస్తుతానికి అయితే నా రూమ్ లో రీమోడలింగ్ చేస్తున్నారు. అంటే ఈ పురుగులు అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఈ కట్మల్ అంటారు దాన్ని, అవి ఎక్కువైపోయాయి. దాన్ని క్లీన్ చేయడానికి అవ్వట్లేదు. అందువల్ల ఇద్దరు బెంగాలీ వాళ్ళు వచ్చారు. అది మా కబుర్లు చెప్తే వాడు పంపించారు వాళ్ళిద్దరిని. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఏంటంటే ఈ మొత్తం క్లీన్ చేసి డ్యామేజ్ లో ఉన్నాయి కదా, ఆ మొత్తం మూసేసి ఏదైనా ఉంది కొంచెం అక్కడక్కడ గీకి పెయింట్ కొట్టి మొత్తం క్లీన్ చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు మా వాళ్ళతో అయితే వచ్చారు. ఇప్పుడు ఏ రకంగా ఏం చేస్తారు అనేది మొత్తం బయట వేసేసాం సామాన్లు. ఇంక సైడ్ బండి కాడ కూడా ఉన్నాయి. చూడండి మా సామాన్లు మొత్తం బండి కాడ వేసేసాం. సామాన్లు మొత్తం మంచాలు ఇక్కడ ఉన్నాయి. చూడండి మొత్తం ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ కొన్ని పెట్టేసాం. ప్రస్తుతానికి అయితే మొత్తం ఇక్కడ లిక్విడ్ అంతా పూసేశారు. ఇక్కడ ఇప్పుడు చేస్తున్నారు. ఫస్ట్ ఇదంతా పగిలిపోయి ఉండింది మొత్తం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పేపర్ వేసి మరీ చేశారు. ఇలాంటి పేపర్ అది నేను షార్ట్ వీడియోలో కొంచెం చూపిస్తాను ఎట్ అనేది. నేను ఫుల్ వీడియో తీయాలి. ఇప్పుడు ఇదంతా అయితే మొత్తం ప్యాక్ చేశారు. చూడు ఎంత లావు ఉందంటే సందు ఇదంతా బక్సగా ఉండింది. తలపోటు ఏంటంటే మాకు పురుగులు ఒకటి ఉన్నాయి, దానివల్ల ఇదంతా తలనొప్పి. ఇగో ఇలాంటివి, ఇది కట్టమలు అంటారు తెలుగులో, ఏమో నాకు తెలీదు. ఇవి ఎక్కువ మా రూమ్ లో, అందుకోసం ఇదంతా చేయడం. దీనికోసం ఈ బాధ అంతా ఇప్పుడంతా రూమ్ అంతా క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి మొత్తం పూసేశారు వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే లిక్విడ్ అంటది. ఈ లిక్విడ్ క్యా भाई क्या है? पेंट है वो फर्स्ट जो क्या मारेगा बोले ना, वो कब मारेगा चलेगा? ఇప్పుడు ఇదంతా ఇది కొడతారంట. ఇప్పుడు పేస్ట్ ఇప్పుడు ఇల్లు వచ్చింది బెంగాలీ వాళ్ళు. వైఫ్ రోడ్రు మొత్తం పీకేసాం ఎక్కడికక్కడ. ఇది మొత్తం డబల్ మంచం కాబట్టి ఇది తీయలేదు. ఇది ఏడే పెట్టేసాం. మిగతా ఆడొక మంచం ఏడొక మంచం, ఈ మంచాలన్నీ బయట పెట్టేసాం. సావాలన్నీ బయట ఉన్నాయి. మనోడు చూడు వాసనకి మాస్క్ వేసుకున్నాడు డబ్బకి. చూడండి ఏమేమో తెచ్చారు వీళ్ళు. పెయింట్ డబ్బాలు మొత్తం లిక్విడ్. ఇదేంటంటే ఫస్ట్ అంతా ఏంటంటే ఇది రకం ఉండేది డ్యామేజ్ అంతా. ఈ డ్యామేజ్ ఏంటంటే ఇంక ఇలాంటి ఏదో సిమెంట్, వైట్ సిమెంట్ తీసుకొచ్చి మొత్తం ప్యాక్ చేశారు. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది వేస్తే 2 సంవత్సరాల వరకు దిగులేదు అంటున్నాడు మనోడు. ఇంకా చూడాలి. మనోడు అయితే పేపర్ తీసుకొని మొత్తం చెక్ చేసుకుంటాం కొట్టడానికి. మనోడు ఏం చెప్పిందంటే ఈ రోజు ఇది అంతా కొట్టామంటే ఒక రోజు అటు పనుకోకూడదు, ఎందుకంటే అప్పటికి పురుగులన్నీ సరిపోతాయి అన్నాడు. వచ్చేసారు పెయింటింగ్ ఇదే అంట. కోటింగ్ లాస్ట్ కోటింగ్ అంటే ఫస్ట్ ఏంటంటే అది డ్యామేజ్ అన్ని పూసేశారు. ఇంకా పెయింట్ కొట్టుకుంటున్నారు. ఇంకా ఇదంతా కొట్టేస్తే మొత్తం మళ్ళీ కొత్తగా అయిపోద్ది రూము. भाई कितने दिन तक रहता भैया? कितने साल से काम कर रहा है? 7 साल। 7 साल है। कहाँ बांग्लादेश आप है? हाँ बांग्लादेश है। बांग्लादेश में कतर में तो 7 साल हो गया ना। अब ये जो पेंट मार रहा है ना, हाँ कितने दिन तक रहता है? ये तो शायद 1 साल 2 साल ऐसे ही 2 साल ऐसे ही। क्यों मैं तो मेरा प्रोफेशनल काम हो तो इलेक्ट्रिशियन है। तो दूसरा मेंटेनेंस भी पूरा है। इधर यानी तो यार यानी फुटिंग मारी जागे ये मेरे फाइनल. ఇప్పుడు మనోడు ఏంటంటే ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అయింది ప్రస్తుతానికి. మనం వచ్చి బంగ్లాదేశ్ అతను. ఇప్పుడు ఇదేంటంటే పెయింట్ ఇంచుమించు కొట్టిన తర్వాత, ఈ పెయింట్ కొట్టిన తర్వాత 2 సంవత్సరాలు పర్లేదు వ్యాలిడిటీ బాగుంటుంది అంటున్నాడు. అంటే ఆ పురుగులు రావని ఇంకా చేస్తున్నాడు. వచ్చి బయట వైజ్ అయింది. అకామా వచ్చి 4,000 అంట. 4,000 అకామా 4,000 4,000 అకామా ఒక సంవత్సరానికి. అంటే మన ఇండియాలో ఆధార్ కార్డు లాగా ఇది చేయించుకోవాలంటే 4,000 కట్టాలి. ఇక్కడ డబ్బులు 4,000 అంటే 4,000 8 దగ్గర రూపాయలు అవుతాయి. దగ్గర ₹1,00,000 కట్టాలి సంవత్సరానికి నేను పనిచేసినందుకు. ఇప్పుడు వీళ్ళు పనులు మంచివి అనుకుంటామనే చాలా తలనొప్పి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పని ఉంది, ఇప్పుడు చేసుకుంటున్నారు. ఒకవేళ పని లేదనుకో రూమ్ రెంట్ కట్టుకోవాలి, సంవత్సరానికి అకామా కొట్టించుకోవాలి, కఫీల్కి కొంచెం కమిషన్ ఇవ్వాలి. వీళ్ళకి పని ఉన్నా లేకుండా ఇవి మాత్రం పక్కగా చేయాలి ప్రతి నెల, ప్రతి సంవత్సరం. ఓకే బాయ్ ఓ బాయ్ సలావుద్దీన్ మార్నింగ్ అంట.
ఇప్పుడు వీళ్ళు చేసింది ఇది కొంచెమే, కొంచెం చేసినందుకే ముక్కలు పగిలిపోతాం, వాసన ఉంది. ఇప్పుడు అదే కదా, ఇది ఏంటంటే ఇది ఎంత కొట్టేసిన తర్వాత రూమ్ బంద్ చేసేయాలి, ఒక రోజంతా ఇంచుమించు తీయద్దు అని. ఇప్పుడు ఒకవేళ ఈ పైన షీట్లు ఉన్నాయి కదా, దీని లోపల కూడా ఏమైనా ఉన్నా కూడా చచ్చిపోతాయి, ఆ వాసనకి ఉండవు అంటున్నారు. ఇప్పుడు అందుకోసమే మనోడు ఏదో వాసన తట్టుకోలేక మాస్క్ వేస్తాడు, మాస్క్ వేసి అవి కింద ప్యాచ్లు అన్ని పూసేస్తుంది గీకి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పెయింట్ కొట్టాలి కదా మొత్తం. मैं इधर ही रहता ना, ड्राइवर है ना। ना भाई ये बहुत दिन से जो क्लीन कर रहा है दवा मार रहा है, फिर भी वो आ रहा है, वो कीड़ा नहीं. ఈ ఎన్ని సార్లు అంటే దగ్గర దగ్గర 3-4 సార్లు ఇదే రూమ్ లో ఈ సామాన్లన్నీ బయట వేసేసి మందు కొట్టించాం. అది కటమలు కదా చిన్న చిన్నవి, అవి ఎట్టంటే మనకి రక్తం తాగేస్తాయి ఒంటి మీద. అంటే మనకి దోమ కుట్టినా కూడా మనకి తెలుస్తుంది ఈ రకంగా కుట్టింది అని. కానీ ఇది అలా కాదు, ఇది అసలు మనకి పాకదు, అది ఒంటి మీద పాకింది కూడా అర్థం కాదు, ఎప్పుడు కుట్టింది కూడా అర్థం కాదు, అలా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి మన వాళ్ళకి కొందరికి తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు. ఇటు సౌదీ, ఖత్తర్, కువైట్ ఇక్కడ పనిచేసే వాళ్ళకి చాలా మంది తెలుసు, అవి చూసుంటారు. అవి చిన్న చిన్నవి ఇందాక మీకు చూపించాను కదా. नहीं वो जो पूछा था तब्बा के साथ जो चाहिए वो इंडिया से वो नहीं ना, कोरियर वगैरह सब नहीं है. ఇవేంటంటే ఇది చూడండి చిన్నది ఎట్లా ఉంటుంది అంటే దీనికి మందు కొట్టేశాను, అది అప్పుడు చచ్చిపోయింది, అది మందు కొట్టేశాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని సందుల్లో ఉంటే మందు కొట్టేశాను, చచ్చిపోయావి. ఇంకొన్ని ఉన్నాయి బ్యాలెన్స్, అది ఇప్పుడు ఈ మందు కొడుతున్నారు కదా, ఇప్పుడు వాసన మాత్రం మామూలుగా లేదు, ఎక్కువ పగిలిపోతున్నాయి ఈ కొట్టే కొట్టుడికి. ఇంకా చూడాలి, ఈ రోజు మొత్తానికి ఈ రోజు బంద్ రూమ్ మొత్తం. ఇంకా రేపు చూడాలి, ఇంక రేపు వస్తే రేపు ప్రశాంతంగా పనుకొచ్చి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మాకు దుప్పట్లు లావు దుప్పట్లు కదా, ఇక్కడ మాకు ఇక్కడ చలి ఎక్కువ, ఎండాకాలం వస్తే చలికాలం వస్తే, అది కూడా ఎండాకాలం వచ్చినా కూడా మేము ఏసీలు వేసుకుంటాం. ఆ దుప్పట్లో కప్పు ఉండదు కాబట్టి అది దుప్పట్లో దూరిపోయి చిన్న చిన్నవి ఎప్పుడు కొడుకున్నాయో కూడా అర్థం కావట్లేదు. పొద్దున్న లేసి కొంచెం చెక్ చేసుకున్నాం అనుకో, మొత్తానికి సగం అయిపోయింది. ఇంకా ఈ బిట్ ఉంది, ఇంకా ఇక్కడ నుండి ఇదంతా ఉంది, మీద కొట్టేస్తే అయిపోద్ది. ఇప్పటికే కళ్ళు మంటలు పుట్టేస్తున్నాయి మన వాళ్ళు అందరూ, మన వంటోడు తమ్ముడు అందరూ ఒకే చోట ఇప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కొంచెం అయిపోయింది, మళ్ళీ రెండోది కలుపుతున్నారు వీళ్ళు. ఇంకా చూస్తే మన వాళ్ళు వచ్చారు చూడడానికి. హాయ్, ఇది వాళ్ళ తమ్ముడినా? అంతే అంతే, కానీ ఏంటంటే కార్నర్ లో ప్యాచ్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు, బ్రష్ కొట్టుకుంటాను మొత్తం. అది మా మ్యాటర్. మొత్తానికి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొంచెం ఉంది బ్యాలెన్స్. టైం 12:30 అయిపోయింది, వంట వాడు పిలుస్తున్నారు అన్నం తినాలని. ఇంకా మొత్తానికి ఇప్పుడు వీళ్ళు కొట్టేస్తారు, మనం పోయి అన్నానికి వెళ్తాం. ఇంకా మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అన్నం తినేసి వచ్చి అప్పుడు ఇది మొత్తం అయిపోద్ది. ఒకసారి మొత్తం ఫుల్ వీడియో పెడతాను. ఇంకా తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు కొడుతున్నారు కదా, ఇది మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాం మళ్ళీ, అంటే రూమ్ ఏ రకంగా ఉంటుంది అనేది. ఇంకా తర్వాత లాస్ట్ వచ్చి ఇంకా బట్టలు గిట్టలు పెట్టేసిన తర్వాత అప్పుడు చూద్దాం. హలో మామ, మొత్తానికి ఇది మ్యాటర్. రూమ్ ఈ రకంగా నీట్ గా అయిపోయింది. చూడడానికి అయితే అసలు ఎందుకులే ఆ రకంగా ఉంది, అంటే మళ్ళీ కొత్తగా రీమోడలింగ్ చేసినట్టే ఉంది కదా. నాకైతే బలా నచ్చేసింది. ఇంకా సామాన్లు గేమాలు పెట్టేసిన తర్వాత ఇంకే రకంగా ఉంటుందో అయితే. రూమ్ లో వచ్చిన తర్వాత వాసన తట్టుకోలేకపోతున్నామా, అది కూడా ఏంటంటే కళ్ళు కూడా మంట పుట్టేస్తుంది. మరొక వీడియోలో కలుద్దాం. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి మావా. ఇక్కడ ఒకటి పీకు ఓకే ఓకే